36 గంటల దొంగ జపం ఒకటి జరుగుతుంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఒక నీతిమాలిన రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి క్షుద్ర కార్యక్రమం ఈరోజు మనందరం మన కళ్ళతో చూస్తున్నాం. నక్క వినయాలు, కొంగ జపాలు, దొంగ మాటలు చాలించమని చెప్పని ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని డబ్బాలు కొట్టుకునేటువంటి దిగజారి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి హితవు పలుకుతున్నాం. 74 ఏళ్ల ఈ చంద్రబాబు నాయుడు జీవితాన్ని మొత్తంగా చూస్తే కుట్రలు, కుతంత్రాలు, ఏమార్చటాలు, మనుషుల్ని కొనుగోలు చేయటాలు, చెప్పిన అబద్ధం చెప్పకుండా మనుషుల్ని నమ్మించి మోసం చేయటం, దగా చేయటం, కనురెప్ప వేసి తెరిచేలోపు అకృత్యాలు చేయటం, రాజకీయంగా ఎన్ని నీచాలు ఒడిగట్టాలో అన్ని నీచాలకు ఒడిగట్టేటటువంటి అనేక దుర్గుణాలు కలిగినటువంటి ఈయన చరిత్ర మనకు చూస్తే ఏ ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోకూడనటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మనకు కనపడుతుంది. ఇవాళ ఆయన 36 గంటల దీక్ష అని ఒక దొంగ జపాన్ని మొదలుపెట్టాడు. ఎందుకు దీక్ష? ఎవరి కోసం దీక్ష? బంగారం లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక పుణ్యాత్ముడు పేరు పెట్టుకుని పాపాలు చేస్తున్నటువంటి పట్టాబ్ అనే ఒక వ్యక్తితో సాటి మనిషిని ఎవరు కూడా వాడకూడనటువంటి పదజాలంతో ప్రెస్ మీట్లు పెట్టించి సాక్షాత్తు స్క్రిప్ట్ రాయించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి బూతులు మాట్లాడించటం అంటే ఒక జనం గుండెల్లో స్థానాన్ని ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మున్నెన్నడూ చూడనంతగా ప్రజలు ఆరాధించేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఆయన తల్లిని, తద్వారా వారి జన్మని ఏహ్య పదజాలంతో మాట్లాడటం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ రాజకీయ నాయకుడికి పట్టకూడదు. ఇవాళ ఆ మాటల్ని సమర్థిస్తూ దీక్ష చేస్తున్నారా మీరు? ఆ బూతుల్ని సమర్థిస్తూ దీక్ష చేస్తున్నారా? ఎందుకు దీక్ష? ఎవరి కోసం? మీ దిక్కుమాలిన రాజకీయం కోసం, తుచ్చమైనటువంటి అధికారం కోసం ఇంత నీచానికి దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. వెంటనే
ఆర్టికల్ 356 ఇక్కడ అమలు చేయాలి అంటే రాష్ట్రపతి పాలన ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని కోటలు దాటేంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెళ్లి విరుస్తుంది కాబట్టే మీ తండ్రి కొడుకుల ఆగడాలు యథేచ్ఛగా ఈరోజు సాగిపోతున్న దానికి అద్దం పడుతుంది. వాస్తవా కాదా? ఇవాళ ఈ రాష్ట్ర రాజధానిలో ఈ రకంగా నిరాహార దీక్ష చేయటమే కాకుండా దొంగ దీక్షలు చేయటమే కాకుండా ఆ దీక్షల్లో మళ్లీ నీ రౌడీ మోకలతో నిన్నేదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనకూడని మాటలు అన్నావో అదే మాటల్ని మళ్లీ పునరుద్ఘాటించేటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నావంటే ఎక్కడికి దిగజారుతున్నావు నువ్వు? ఇవాళ 356 అంటే మీరు ఇష్టానుసారం ఒక జనం గుండెల్లో గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రజానాయకుడి గురించి సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో ఈ మాటలు వింటాకి సిగ్గుపడే రీతిలో మీరు మాట్లాడి పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడితే దానికి అభిమానం గుండెల్లో మెండుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఆవేశంగా కుర్రవాళ్ళు వచ్చి ఆవేశపడితే దానికే 356 ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సి వస్తే మీరు ఎవరైతే ఇవాళ మీరు కాళ్ళు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారో అదే అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉండి ఆయన తిరుపతి వస్తే ఆయన కారు మీద అల్లరి మోకలను ఎగదోసి అకారణంగా కారు బద్దలు కొట్టించినప్పుడు అప్పుడు 356 పెట్టాలని గుర్తు రాలేదా మీకు? అప్పుడు మోడీ గారిని ఎందుకు అడగలేదు? వెంటనే ఈ రాష్ట్రంలో 356 చట్టాన్ని అమలు చేయండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి, రాష్ట్రపతి పరిపాలనని మరి పెట్టుంటే ఆయన అడగాల్సింది కదా. అప్పుడు ఎందుకు అడగలేదు? జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఆ రోజు తిరుపతి వస్తే పోలీసుల ద్వారా అనుకోవాలా? మరి ఇవాళ ఏదైతే నువ్వు గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇదని చెప్తున్నావు కదా, మరి ఆ రోజు జరిగిందేంటి? మరి పోలీసులు ఎక్కడికి వెళ్లారు? జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి అమిత్ షా గారు తిరుపతి వస్తుంటే నీ అల్లరి మోకలు తెలుగుదేశం గూండాలు ఆయన కారును బద్దలు కొట్టగలిగారంటే మరి ఆ రోజు పోలీసు వ్యవస్థ ఏమైంది? మరి ఆ రోజు రాష్ట్రపతి పరిపాలన విధించక్కర్లేదా? నువ్వు వెళ్తే ఒకవేళ నీ కర్మగాలి అమిత్ షా గారు ఒప్పుకుని రమ్మంటే నువ్వు వెళ్తే ఇవన్నీ అడగడా? నిన్ను ఫినాయిల్ వేసి చీపురుతో బాగా కడిగి పంపించడా? నీ నోటి నిండా గడ్డి పెట్టి పంపించడా అమిత్ షా గారు? ఇవన్నీ గుర్తు చేయడా? మీ ఆఫీసు మీద దాడి జరిగిందంటే అసలు మీరేం చేశారా బాబు అని అడగడా? సిగ్గు శరం అన్నీ వదిలేసి తగుదునమ్మా అని ఈ రకంగా బయలుదేరటం. ఆయన అంటాడు తెలుగుదేశం పార్టీని తుదముట్టిద్దాం అనుకున్నారు, తోలు తీసేస్తా, చెమడాలు వచ్చేస్తా, ఎవడి వల్ల కాదు తెలుగుదేశం పార్టీని అని చెప్పని మాట్లాడతాను. బాబు ముసలి జంబూకం లాంటి చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీని ఎవరూ కూడా తుదముట్టించాల్సిన పని లేదు. మీ పుత్రరత్నం చాలు మీ తెలుగుదేశం పార్టీని తుదముట్టించాకి. పైన రామారావు గారి శాపాలున్నాయి, ఎన్టీ రామారావు గారి శాపాలున్నాయి, కింద నీ పుత్రరత్నం ఉన్నాడు. ఈ పార్టీని ఏ రకంగా మూసివేయాలో తాళాలు వేయాలో ఆయన పని జాగ్రత్తగా ఆయన చూస్తున్నాడు. నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు నీ పార్టీని తాళాలు వేయటానికి.
చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే జనం కోసం బతకాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ వినాశనమే లక్ష్యంగా ఉద్భవించినటువంటి తెలుగుదేశం పార్టీని, ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి నాటి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడే అంటే దాన్ని కుట్రలకి, కుతంత్రాలకి, అబద్ధాలకి, చివరికి బూతులకి పెద్ద ఫ్యాక్టరీగా దాన్ని తయారు చేసిన పరిస్థితి వాళ్ళ మనకు కనపడుతుంది. చంద్రబాబు జీవితం అంతా కూడా, రాజకీయ జీవితం అంతా కూడా అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, అవినీతి, వెన్నుపోటు, మోసం, దగ, దౌర్జన్యం, వంచన, నీలువెల్ల కాళ్ళగొడ్డి దగ్గర నుంచి తల వరకు చూసుకుంటే ఆయన జీవితం అంతా కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ కొత్తగా ఒక ఆయన బయలుదేరి మాట్లాడుతున్నాడు. ఒక ఆయన పయ్యావులు కేశవ్ గారంట, పెద్ద పెద్దగా గొంతు చించుకుంటూ మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు ఇవాళ అమరవీరుల స్మారక దినోత్సవంలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మీరు బూతులకి అర్థాలు వెతికే ప్రయత్నం చేశారు. నిన్న మా బేకన్ ఫ్యాక్టరీ శాల్తీ లాంటి బేకన్ ఫ్యాక్టరీ శాల్తీ అనేటువంటి వాడు మాట్లాడినటువంటి భాషకు అర్థము గుజరాత్లో బ్రిటిష్ వాళ్ళని అమాయకుడా అని బ్రిటిష్ వాళ్ళు గుజరాత్లో వాళ్ళని అంటాకి బద్మాష్ అని వాడేవాళ్ళు. మీరు బాధపడబాకండి, మా బేకన్ ఫ్యాక్టరీ శాల్తీ మిమ్మల్ని అమాయకుడా అని అన్నాడు అని చెప్తున్నాడు ఆయన సూక్తి ముక్తవాళి. అసలు తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవ్ గారు అంత బద్మాష్ ఏమంటాడు? అమాయకుడు నీ భాషలో పెద్ద బద్మాష్ కదా నువ్వు, అంతే కదా. అమాయకుడు గుజరాత్లో బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి నీ అంత అమాయకుడు ఇంకెవడున్నాడు? కాబట్టి నువ్వే పెద్ద బద్మాష్ కదా తెలుగుదేశం పార్టీలో, అనొచ్చు కదా. నేను ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత హేయంగా, నీచంగా ఉంటాడంటే మనిషి. నిన్న ఒక వ్యక్తితో, తెలుగుదేశం పార్టీ పేరు మీద చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసేటువంటి ఒక వ్యక్తితో అతి హేయమైనటువంటి మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి, ఇంటి దగ్గరికి పిలిపించి, కాగితం మీద రాసిచ్చి, ట్రైనింగ్ ఇచ్చి పంపించి, తిట్టించి నాకేం తెలియదని మాట్లాడాడు. ఇవాళ సాక్షాత్తు దొంగ దీక్ష ఒకటి చేస్తూ, ఆ దొంగ దీక్షలో పక్కన ఒక కబ్జాకోరు, ఒక రౌడీ, ఈ నేను కాదండి అనేది, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన గవర్నమెంట్లో ఈ కేసులన్నీ కట్టారు. ఆ వ్యక్తితో ఇవాళ మాట్లాడిస్తాడు ఏమని? మళ్ళీ అదే భాషని మళ్ళీ అదే భాషని తన పక్కన కూర్చుని మాట్లాడించి సునకానందం పొందినటువంటి ఏమనాలి చంద్రబాబు నాయుడు గారిని? ఇవాళ ఇదే అంటే ఒక బూతు మాట కోసం దీక్షలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఇది దేశ రాజకీయాల్లో కూడా ఇంత దిక్కుమాలినోడు ఎవడూ ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం, ఇంత దగులుబాజీతో, ఇటువంటి దిక్కుమాలిన వాటితో ప్రత్యర్థి రాజకీయాలు చేసి రావటం, ఇంతకన్నా జగన్ గారు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ కర్మ ఉండకూడదు. ఇంత దిగదారాడు వాడితో, ఇంత పచ్చిగా, నీచంగా దిగదారి రాజకీయాలు చేసేవాడితో ఇంకేం మాట్లాడతాం? ఇవాళ నిన్న ఆయన బంద్ అని చెప్పని అన్నాడు. 2016లో ఏం మాట్లాడాడు బంద్ గురించి? 2016లో ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పని బంద్ ప్రకటిస్తే ఆ బంద్ గురించి ఆయన మాట్లాడాడు. రాష్ట్రంలో
ఉత్పాదకత తగ్గిపోద్ది, అభివృద్ధి కుండిపడిపోద్ది, మన రాష్ట్రం మీద చెడు ముద్ర పడుతుంది. ఎవరు బంద్ చేయబాకండి, బంద్ అని ఎవరన్నా ప్రజలు వస్తే బొక్కలేయండి, ఇట్లాంటి నీతి సూక్తులు మాట్లాడినటువంటి ఏమైంది ఆయన? చంద్రబాబు నాయుడు గారు, మరి ఇవాళ బంద్ ఎందుకు ఇచ్చావు? ఆ రోజు నోరు ఏమైంది ఇవాళ? ఆ సూక్తి ముక్తావులు ఏమైంది ఇవాళ? ఎందుకు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఇవాళ బంద్ కోసం ఎందుకు ఆలోచించట్లేదు? ఆఖరికి ఒకటైతే ఇవాళ ప్రజలకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థమైంది. ఇతనికి 2019లో ప్రజలు ఇతను చీకొట్టారు, 23 సీట్లకు పరిమితం చేశారు 175కి. ఎంపీటీసీ ఎన్నికల్లో కాల్చి వాత పెట్టారు. జడ్పీటీసీ ఎన్నికల్లో శుభ్రంగా అన్ని స్థానాల్లో ఓడించి పంపించారు. మున్సిపాలిటీల్లో ఏదో ఉందనుకుని విర్రవీగితే మున్సిపాలిటీల్లో కూడా శుభ్రంగా తెడ్డుగాల్చి వాత పెట్టి పంపించారు. తిరుపతి బై ఎలక్షన్లో విర్రవీగితే అట్లగడతో వాతలు పెట్టి పంపించారు. చివరికి గతి లేక బద్వేలు ఎన్నికల్లో చేతులెత్తేస్తే ఇవాళ బంధుకు పిలిపిస్తే కనీసం ఒక్క సానుభూతి పరుడు కూడా కొట్టుకట్టి నేను చంద్రబాబుకి అనుకూలంగా, చంద్రబాబుకి పిలుపు మేరకు నేను సానుభూతిగా కొట్టుకడుతున్నానని చెప్పిన ఒక్కళ్ళు కొట్టుకట్టలేదు. ఆఖరికి ఈయన సొంత వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ కూడా మునిగిపోవటం ఇంతకన్నా నువ్వు ప్రజల్లో చచ్చిపోయావంటాకి ఇంకేం కావాలి? ప్రజల్లో నీ పరపతి చచ్చిపోయిందంటాకి ఇంకేం కావాలి? నీ సొంత వ్యాపార సంస్థే మూసే పరిస్థితి లేకుండా నువ్వు బంధిస్తే బంధుకు పోని ఇంట్లోంచి ఏమన్నా నువ్వు మీ అబ్బాయి బయటకు వచ్చారా? ఎవరిని రౌడీల్ని కర్రలు ఇచ్చి పంపిస్తే అంటే దౌర్జన్యంగా బెదిరించి కర్రలతో బెదరగొట్టి షాపులు మూయిద్దామని, అంటే ఆ స్థితికి ప్రజల్లో పలచనైపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి వెనుకబడిన కులాలకి వెన్నుముక తెలుగుదేశం అనే స్థితి నుంచి ఇవాళ అదే వెనుకబడిన తరగతులన్నీ కూడా జగన్ గారికి వెన్నుముగ్గా, జగన్ గారు వారికి వెన్నుముగ్గా ఇవాళ భావించే స్థితిలో ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటాం. అదే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అయితే ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు మనంతా చూస్తున్నాం. ఇవాళ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా రామారావు గారిని వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీని వదిలి ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వారి గుండెల్లో స్థానం ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో కూడా 2024 సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇదే దుస్థితి దాపురించబోతుందనేది నిన్న బంద్లో ప్రజలు తేటతెల్లం చేయటం జరిగింది. ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి, వాయువరుసలు ఉంటాయి. చెల్లి అంటే చెల్లి, అన్న అంటే అన్న, తమ్ముడు అంటే తమ్ముడు, అమ్మ అంటే అమ్మ, నాన్న అంటే నాన్న. ఇది మన సాంప్రదాయం. కానీ రాజకీయాల్లో ఏ సిద్ధాంతాలు, ఏ వాయువరుసలు లేకుండా దిక్కుమాలిన రాజకీయాలు చేసేది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఇవాళ తనకున్నటువంటి పాపపు సొమ్ముతో ఆయన చెప్తాడు, ఇది దేవాలయం ప్రజలది, ఈ దేవాలయం మీద దాడి జరిగింది అని చెప్పి మాట్లాడతాడు. ఎన్టీ రామారావు గారు మాట అది. ప్రజలే దేవుళ్ళు, పార్టీయే దేవాలయం అని. రామారావు గారిని వెన్నుపోటు పొడిచాక ఇంకా దాంట్లో అన్ని ఉన్నది అంతా కూడా దెయ్యాలే కదా, మీ పార్టీలో ఉన్నదంతా కూడా దెయ్యాలే కదా. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి లాక్కున్న తర్వాత
ఇవాళ అది గవర్నమెంట్ ప్రజల ఆస్తి, పార్టీ స్థలం ఉన్నది ప్రజల ఆస్తి. ఆ ప్రజల ఆస్తిని అక్రమంగా అది ప్రజలు అనుభవించేటువంటి ఒక చెరువు మీద అవినీతి సొమ్ముతో కట్టావు కాబట్టే, పాపపు సొమ్ముతో కట్టావు కాబట్టే ఎవడో నలుగురు కుర్రోళ్ళు వచ్చి 2 తోపులతో ఇంగానే గేటు తునాతునకలైపోయింది. పాపపు సొమ్ముతో ఏదైనా పని చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్తూ, వాళ్ళ అధికారం పోతే ఇంత ఎబ్బెట్టుగా, ఇంత ఏహ్యంగా రాజకీయాలు చేయటం అనేది నీ వయసుకు సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు. 75 ఏళ్లకి ఏం కోసం, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? ఈ వయసులో ఇంత నీచాలు అవసరమా? ఇంత కుయుక్తులు, కుట్రలు అవసరమా? ఒక కుట్రపూరితంగా ఓ బట్టతల మనిషితో అతనికి 70 దాటిపోయినట్టున్నాయి. ఉచ్చం నీచం లేకుండా అతనితో అసభ్యంగా మాట్లాడించి, అయినా కూడా నువ్వు ఆశించిన రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి, జగన్ గారి అభిమానుల నుంచి రియాక్షన్ రాలేదని చెప్పని మళ్ళీ కుట్ర చేసి ఈ రకంగా అసభ్యంగా, ఒకసారి ఈ పదానికి అర్థం లేదా ఈ పదం మాట్లాడటం సమంజసమా అని మీ ఇంట్లో ఆడవాళ్ళని ఒకసారి మాట్లాడమని చెప్పని కూడా, ప్రశ్నించమని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పక్కన రంకిలేస్తూ ఒక అతను మాట్లాడాడు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో అతని మీద ల్యాండ్ భూ కబ్జా కేసులు కట్టించుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడాడు. వాళ్ళ ఇంట్లో భార్యలను, మీ భార్యలను ఒకసారి ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా మేము మాట్లాడించాం, మేము మాట్లాడాం, ఇది సమంజసం అని. కట్టుకున్న భార్యని, భర్తని కూడా చూడకుండా మిమ్మల్ని ఎంత అసహించుకుంటారో ఒకసారి వీళ్ళు అడగండి. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఇంత ఎబ్బెట్టుగా మీకే చెల్లుతుంది, ఇంకెవరికి అర్థం కావట్లేదు. ఏంటి, ఎందుకు ఈ కండకావరం మీకు? అసలు ఎందుకు ఈ పొగరిది? ప్రజాస్వామ్యం లేకపోతే కనుక పోలీసులను కొడతారా? సర్కిల్ ఇన్స్పెక్టర్లను కొడతారా? మీరు డీజీపీని అసభ్యంగా మాట్లాడుతారా? అంటే చివరికి ఏ స్థాయికి దిగారంటే, ఈ సమాజం ఏమైపోయినా పర్లా, ఈ ప్రజలకు ఏమైపోయినా పర్లా, ఎవరు తన్నుకు చచ్చిపోయినా పర్లా, ఈ రాష్ట్రం రావణ కాష్టమైనా పర్లా, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, మేము ఎక్కేయాలి, అర్జెంటుగా అబ్బా కొడుకులు మేము ఎక్కేయాలి పైన. ఈ దిక్కుమాలిన ఆలోచనలు తప్పితే మరి ఒకటి మీ ఇద్దరికి లేకపోవడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం. మీలాంటి వాళ్ళకి గతంలో అవకాశం ఇవ్వటం, వాళ్ళ ప్రజలందరూ కూడా ఇటువంటి పాపాత్ములుగా మేము అవకాశం ఇచ్చిందని చెప్పని అందరూ బాధపడే స్థితిలో మీరు రాజకీయాలు చేయటం, మీకన్నా ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎవడో కూడా ఇంత దిగజారి ఈ రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి రాజకీయాలు ఎవడో చేయడు. కనీసం ఇక్కడి నుంచైనా ఈ రోజుకైనా దీక్ష విరమించి కట్టి పెట్టమని చెప్పని. అలాగే ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన అంటాడు, రే నిన్న కాదురా, ఇప్పుడు రండిరా, ఇక్కడ సింహం ఉంది, వచ్చి కొట్టాలంటరా అంటున్నాడు. అంటే నిన్న పట్టాభిని కాదురా కొడతాం, అసలు మాట్లాడించిన ఈ ముసలాన్ని కొట్టండిరా అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఎంత కడుపులో కక్షలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు మీద వీళ్ళందరూ కలిసి. అది సింహం, ఆ 74 ఏళ్ల ముసల సింహం ఏం చేస్తుంది? పళ్ళుడిపోయాక సింహం చివరికి మీలాంటి వాళ్ళందరూ ఆన్లైన్లో పిలిచి తన్నిస్తాక కాకపోతే పాపం ఎందుకు అతను మిమ్మల్ని నమ్ముకుని అతను రాజకీయాలు చేస్తున్నాడు. నిన్న కాదా వచ్చి వాళ్ళు కొట్టాలంటే ఇక్కడ ఉంది ముసలి సింహం, ఇక్కడే ఉంటుంది రేపు దాకా అని చెప్తున్నారు. ఈ కొడతాలు, ఆక్రమించుకోవటాలు, కబ్జా చేయటాలు ఇవన్నీ మీ జన్మకే సరిపోయింది తప్పితే వేరే ఎవరికి ఇటువంటి అలవాట్లు, ఆలోచనలు ఉండవని చెప్పని ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, మొన్న ఉదయం నుంచి
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి జుగుత్సాకరమైనటువంటి ఏహ్యమైనటువంటి రాజకీయాలు ఎవరు రేపో మాపో కాటికి పోవాల్సినటువంటి వయసులో తన కొడుకు అధికారంలో ఉండాలనేటువంటి పిచ్చి భ్రాంతితో ఒక ముసలి తండ్రి చేసేటువంటి చేతబడి కార్యక్రమాలని క్షుద్ర రాజకీయాల్ని మనందరం చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తులకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాజకీయంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉందని విజ్ఞప్తి చేసుకుంటూ, ఇన్నేళ్లు మీ అనుభవాన్ని గుర్తులో పెట్టుకుని, ఇన్ని సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిన ప్రజల క్షేమాన్ని అన్నీ గుర్తుపెట్టుకుని ఇక నుంచైనా ఈ సాయంత్రానికి నిమ్మరసం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని చంద్రబాబు నాయుడు గారికి ఇక నుంచి ఆయన ఈ దొంగ రాజకీయాలకి, ఈ దొంగ జపాలకి, కుట్రలకి, కుతంత్రాలకి తాళం వేయమని చెప్పని, లేదంటే గనక మా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే నిన్న ఈరోజు మీ భాష, మీ పదజాలాన్ని బట్టి మీరందరూ కూడా రోజు పార్టీ ఆఫీసులో ఎరా బద్మాష్గా ఉమాగా ఇటురా, అరే బద్మాష్ చంద్రబాబు ఇటు రారా, లేకపోతే అరే బద్మాష్ నువ్వు అటెలరా అని చెప్పిన రోజు మీరందరూ కూడా బద్మాష్ పేరుతో పిలుచుకునేటువంటి సంస్కృతి మీ ఆఫీసులో ఉందని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ, ఇక మీ నీచ సంస్కృతికి ఇంతకు మించి ఎవడో కూడా బాధపడే పరిస్థితులు ఉండవు. ఇంతకన్నా మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇంత నీచ సంస్కృతిలో మీ పార్టీలో మీరు బతుకుతున్నందుకు మీ కర్మకి మీలే బాధ్యులుగా మిమ్మల్ని బాధపడమని చెప్పని వదిలేస్తూ, ఇంతకంటే మీ మానసిక పరిస్థితి ఈ రకంగా దిగజారింది. అధికారం లేకపోతే ఇంత సంధి ప్రేలాపంలో మీరుంటూ ఈ నీచ సంస్కృతిలో బతుకుతారని మాకెవరికి కూడా ఊహ కూడా అందన్న విషయం ఇది. ఏమండి తాలిబాన్ అంటే ఏంటి అసలు తెలియగాడు. తాలిబాన్ అంటే ఏంటి? నిజమేనండి. ఎక్కడో చూశానండి. ఇదా ఫోన్ ఏదే? ఒక్క నిమిషం లేట్ చేయండి. ది ఎకనమిక్ టైమ్స్ అమ్మా, ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ బెల్ట్ ఫాస్ట్ బికమింగ్ కెనాబీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సెప్టెంబర్ 2, 2018 ఎకనమిక్ టైమ్స్ లో పడిందమ్మా. ఇది ఏ తారీఖునండి? సెప్టెంబర్ 2, 2018 సంవత్సరం. 2018 సెప్టెంబర్ 2 ఎకనమిక్ టైమ్స్ ఇది. ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ బెల్ట్ ఫాస్ట్ బికమింగ్ కెనాబీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే దాని అర్థం ఏంటో సార్ పక్కనే వీడియో కూడా పెట్టాడు. కావాలంటే అది వీడియో వద్దులేండి, మామూలు చూసుకోవచ్చు. కావాలంటే దాన్ని నెట్లోకి వెళ్ళి సెప్టెంబర్ 2, 2018 ఎకనమిక్ టైమ్స్ కొడితే మీకు వస్తుంది. నెట్లో కూడా చూసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటిది? ఇది సాక్షి కాదమ్మా, ఇది రాసింది ఆంధ్రజ్యోతి కాదు, ఈనాడు కాదు, ఎకనమిక్ టైమ్స్ అనే ఒక పేపర్, పెద్ద పేపర్ రాసింది. అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడే సమయంలోనే భారతదేశ రాజధాని అంటే గంజాయికి రాజధానిగా అయిపోయింది అని చెప్పని రాశారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులుగా మారినాయి. తల ప్రాణం తోకొస్తుంది. ఆ జాడ్యాన్ని అరికట్టడానికి 2 సంవత్సరాల నుంచి అహోరాత్రులు పోలీసు ఇదే పరిస్థితి.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పిన ఒక వింగ్ను ఏర్పాటు చేసి ఈ పాపాత్ముడు చేసి వెళ్ళినటువంటి ఈ పాపాలకి అవి కట్టడి చేయడం కోసం, అది అరికట్టడం కోసం, అది క్లీనప్ చేయడం కోసం, ఓడవటం కోసం చచ్చి చెడి పని చేయాల్సి వస్తుంది. ఈ జాడ్యాన్ని ఆయన ఎవరో చర్చి పాస్టర్ గారు మైసన్నకున్నాడు కదా, బోడిబుర్ర మైసన్. ఆ బోడిబుర్ర మైసన్ను వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినటువంటి ఈ దొంగ జాపాలు చేసేటువంటి, మరి ఆయన అనొచ్చు అనకూడదు, మరి వీళ్ళందరూ ఒకటే అదే మాట అనుకుంటాం మేమందరం. అమాయకుడా, గుజరాత్ భాషలో గుజరాత్లో ఉన్నటువంటి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు అమాయకుడా అని అంటారన్నారు కదా, మరి వాళ్ళందరూ కలిసి, ఈ అమాయకులందరూ కలిసి పరిపాలించినప్పుడు సమయంలో ఈ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. మరి దీనికి ఏమంటారు మీరు? 2018కి ముందే అది భారతదేశానికి గంజాయికి రాజధాని అయిపోయిందని చెప్పిన భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్ల పత్రికలన్నీ రాస్తున్నాయి కదా. అతను దాన్ని ముదరబెట్టి దాని మీద ఆధారపడి బతికి అది విస్తృతంగా ఒక జాడ్యం అయిపోయిన పరిస్థితిని ఇవాళ దాన్ని తుదముట్టించడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి అతను చేసిన పాపాలని, అతను చేసిన అప్పుల్ని, అతను చేసిన పాపాలని కడగటానికి, అతను చేసిన అప్పులు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు తలకిందులు తపస్సు చేస్తున్నాడు. అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాట సత్యమని వీళ్ళు ఒప్పుకుంటారా? అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ప్రతి మాట నిజమని వీళ్ళు ఒప్పుకుంటారా? అదే మీరు చెప్పేటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, చంద్రబాబు నాయుడు అంత డర్టియెస్ట్ పొలిటీషియన్ ఈ భూమి మీద లేడని చెప్పాడు. రాజకీయాల కోసం ఎంత పాపానికైనా ఒడిగడతాడు, ఎంత నీచానికైనా దిగజారుతాడని చెప్పాడు కేసీఆర్ గారు. అయినా నిజాలే కదా, అవి నిజాలైతే ఈ నిజాలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక దిక్కుమాలిన లెక్కలు ఏంటంటే, పేపర్లో టీవీల్లో నేను తప్పితే జగన్మోహన్ రెడ్డి కనపడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఫలాలు ఏవి కనపడకూడదు, పరిపాలన జరుగుతున్న తీరుతెన్నులు కనపడకూడదు, నేను నా కొడుకు మాత్రమే కనపడాలి, మేము చెప్పే అసత్యాలు, అబద్ధాలు, దుర్మార్గాలు, మేము చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్తున్నాడో అన్ని నిజాలు, ఇతను పెద్ద స్వామీజీ అనుకోవాలి ప్రజలని చెప్పినటువంటి దిక్కుమాలిన ఆలోచనలో ఆయన ఉంటాడు. ఆర్టికల్ 356 ఎందుకు పెడతారు? సాక్షాత్తు Z+ కేటగిరీలో ఉన్నటువంటి అమిత్ షా గారు తిరుపతి వస్తే అప్పుడే కార్లు బద్దలు కొట్టినప్పుడు, ఈ దేశానికి ప్రధాని వచ్చినప్పుడు, ఆ ప్రధానమంత్రి మీద ఏదో చేయడానికి ప్రయత్నం చేసినప్పుడే 356 అక్కర్లేనప్పుడు ఇప్పుడు ఎందుకు దొంగ జపాలకి కొంగ జపాలకి 356 పెడతారండి?